ఈ అసంతృప్తి కూడా ఎందుకు వస్తుందంటే మనిషి అహం వల్ల వస్తుంది. హ్మ్. ఏదో చెయ్యాలి అన్న తప్పని తప్పు కాదు, హ్మ్. అది బర్నింగ్ డిజైర్స్ అంటాము. అంటే మనిషి అంటే సంబంధించినవి చాలా రకాలుగా మనం డివైడ్ చేస్తున్నాం. హ్మ్. ఎయిమ్ అని, గోల్ అని, మనకి హ్మ్. ఏయో ఒకటి ఉంటాయి కదా, మనిషి అదవ్వాలి ఇదవ్వాలి అనుకొని ఒక డిజైర్ ఉండటం తప్పులేదు. హ్మ్. నేను ఎప్పుడు ఏం చెప్తా, ఈ జన్మలో మనకి ఏం చేయాలనిపిస్తే అది చెయ్యాలి, హ్మ్. కానీ ఎట్ ద కండిషన్ ఒకళ్ళని బాధ పెట్టకుండా, ఒకళ్ళని మోసం చేయకుండా చెయ్యాలి. హ్మ్. సో గెలవాలనుకోవటం తప్పు కాదు, హ్మ్. ఎదుటోళ్ళని ఓడించాలి అనుకోవటం తప్పు. కరెక్ట్. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అర్థం చేసుకోమంటున్నా. ఒకవేళ దాంట్లో మనం ఓడిపోయినా హ్మ్. అసంతృప్తి చెందకూడదు, మరలా ప్రయత్నించాలి. ఏమో దానికంటే బెటర్ది ఉంటుందేమో, పాజిటివ్గా ఉండాలి. హ్మ్. అది రిజల్ట్స్ ఇస్తుంది నీకు. హ్మ్. మనకి ఒకవేళ ఇక్కడ ఏదన్నా కోల్పోయాము అని బాధపడి అక్కడతో ఆగిపోకుండా, అబ్బా ఇక్కడ ఇదా మనం ఓడిపోయామంటే ఇంకా నాకు బాగా ఇస్తుంది అన్న పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది చూసావా, హ్మ్. ఆ మేనిఫెస్టేషన్ ఏదైతే జరుగుతుందో అది నీకు రిజల్ట్స్ ఇస్తుంది. హ్మ్. సో ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి.